హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సపోటా అంటే ఇప్పుడు 6th మంత్ బేబీస్ ఉంటారు కదండి. 6th మంత్ స్టార్ట్ అయిన వెంటనే 6th డే నుంచి బేబీస్కి ఫుడ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. మన డాక్టర్ గారు కూడా సజెస్ట్ చేస్తారు బనానా, యాపిల్, సపోటా ఈ 3 ఫ్రూట్స్ హ్యాపీగా పెట్టేయచ్చు అని మెత్తగా చేసేసి పెట్టమని చెప్తారు. సో సపోటా పెట్టాలి అంటే కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు, ఎందుకంటే తినేసిన వెంటనే వాళ్ళ మూతికి, లిప్స్కి గమ్ములాగా అంటుకోవటం అలా ఉంటుంది. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి అనేది ఒక చిన్న టిప్ అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలని, సపోటాని వాష్ చేసుకొని తీసుకోవాలి. పైన ఉన్న మట్టి ఏమైనా ఉన్నా పోతుంది. చక్కగా పీల్ తీసేసుకుందాము. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా తీసేసుకుంటే మనకి లోపల ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి. 1 లేకపోతే 2 అలా ఉండొచ్చు. ఆ సీడ్తో పాటు తెల్లగా పొరలాగా ఉంటుందండి, ఆ తెల్ల పొరని తీసేయాలి. ఈ కాయకి, నేను తీసుకున్న కాయకి లేదు, అంటే ఇది చెట్టుకి డైరెక్ట్గా మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి వచ్చిన కాయలు కాబట్టి లేవు, కొన్ని వాటికైతే ఉంటాయి. అలా ఉన్న ఆ తెల్ల పొరను తీసేసి చిన్న చిన్న గింజల్లాగా ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత వెండి గిన్నెలోనే మనం చంటి పిల్లలకి పెడతాం కాబట్టి వెండి గిన్నెలోకి తీసేసుకొని ఇలా ఫోర్క్తో ఇలా స్మాష్ చేసేసుకోవాలి. అరటిపండు లాగానే సపోటా కూడా ఇలానే ఫోర్క్తో స్మాష్ చేసేసుకుంటే చక్కగా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. మిక్సీలో వేసుకోవటం, అలా చేతులతో నలపటం ఇలా చేయకుండా ఇది మంచి బెటర్ అనమాట. ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఫోర్క్తోనే యూజ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.